అరుణానందగిరి. ఇక ఇప్పుడైతే ఈరోజు నేను బీట్రూట్ జ్యూస్ చేస్తున్నా, మీకు కూడా చూపిస్తున్నా. ఇక చూడండి, బీట్రూట్ పీల్ చేసి ముక్కలు చేసినాం, క్యారెట్ కూడా. ఇదైతే అల్లం లేచి ఉంచిన కాబట్టి ఈ కలర్ అనిపిస్తుంది. ఇవన్నీ కూడా వేసేద్దాం. వేసిన తర్వాత బెల్లం వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి ఫస్ట్ మంచిగా మిక్సీ పట్టాలి. పట్టిన తర్వాత ఫస్ట్ కొన్ని వేయాలి. వేసిన తర్వాత మంచిగా పేస్ట్ లాగా తయారైన తర్వాత ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మొత్తం పట్టాలి. పట్టిన తర్వాత వడగట్టుకోవాలి, అంతే. అయితే ఇది వెయిట్ లాస్కు పనిచేస్తుంది. మనం సమ్మర్లో ఏదో ఒకటి తాగుతాం కదా చల్లగా, ఇది చాలా మంచిది. అయితే ఈ జ్యూస్ తయారైన తర్వాత దీనిలో నిమ్మకాయ పిండుకోవచ్చు. చియా సీడ్స్ ఉంటే అవి కూడా నానబెట్టేసుకోవచ్చు, మన ఇష్టం ఇక అట్లా. అందుకని ఇది ఎప్పుడంటే మార్నింగ్ తాగితే చాలా మంచిది. కానీ మార్నింగ్ టైం వీలైతలేదు కాబట్టి ఆహారం తిన్న తర్వాత ఒక 2-3 గంటల గ్యాప్ ఇచ్చి తాగితే మంచిది. ఇప్పుడైతే నేను ఈవినింగ్ 4కు తాగుతున్నాం. ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి ఎండ టైంలో టీ తాగుతలేము. టీ 6 తర్వాత తాగుతున్నాం కాబట్టి ఇప్పుడు ఇది తాగుదామని ఇది చేస్తున్నాం, మీకు కూడా చూపిస్తున్నాం. చూడండి, మంచిగా మనం బీట్రూట్, అల్లం, క్యారెట్ తర్వాత బెల్లం కూడా కలిపి మంచిగా గ్రైండ్ చేసినాం. ఇక చూడండి, వడగట్టిన తర్వాత ఇంత చక్కగా అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం నిమ్మరసం తాగేటప్పుడే గ్లాసులో పిండుకుంటే మంచిది. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు కదా. ఇట్లా కలిపి నిల్వ ఉంచకంటే తాగేటప్పుడే పిండి ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు తాగుతాం. చూడండి, నిమ్మరసం కూడా కలిపినాం కదా. ఇది పగలు మనం షర్బత్ తాగినట్టుగా నిమ్మరసం వేసినాం కాబట్టి షర్బత్ తాగినట్టు ఉంటుంది. బీట్రూట్ గిట్ట అన్నీ ఉన్నాయి, క్యారెట్, అల్లం చాలా మంచిగా ఉంటుంది. ఏదన్నా ఒకటి తిని ఒక 2-3 గంటలు అయినప్పుడు ఖాళీ ఉంటుంది కదా, అట్లా గ్యాప్ ఇచ్చి తాగితే మంచిది. నేనైతే మార్నింగ్ 10:30 నుంచి 11:30 లోపల ఇది తాగుతా ఎప్పుడైనా. ఈరోజైతే పొద్దున వీలు కాలేదు కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ 4కు తాగుతున్నా. ఇక ఇప్పుడు తాగుతాం. నిమ్మరసం కూడా వేసిన కాబట్టి మంచిగా ఉంది. మంచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. మరి ఎండాకాలంలో మనం ఏదో ఒకటి పగలు చల్లడి తాగాలంటే ఇట్లాంటిది కూడా తాగచ్చు. సబ్జా సీడ్స్ కూడా వేసుకోవచ్చు నానబెట్టి.